చైనా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. గంటకు అత్యధికంగా 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల హైస్పీడ్ రైలును ప్రపంచానికి పరిచయం చేసింది. అందుకు సంబంధించిన మోడల్ను బీజింగ్లో విడుదల చేసింది. ప్రపంచంలోని అత్యంత వేగంతో నడిచే వాణిజ్య రైలును చైనా ఆవిష్కరించింది. గంటకు 450 కిలోమీటర్ల వేగంతో నడిచే ప్రోటోటైప్ హైస్పీడ్ రైలును బీజింగ్లో ప్రదర్శించింది. విద్యుత్తో నడిచే CR-450 రైలు ట్రయల్ రన్ సమయంలో గంటకు 453 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్లు ప్రకటించింది. ఈ రైల్ డిజైన్ చాలా నాజుగ్గా బుల్లెట్ షేప్ ముక్కుతో ఉంటుందని చైనా రైల్వే వెల్లడించింది. ఇది వినియోగంలోకి వచ్చే నాటికి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వాణిజ్య రైలుగా నిలుస్తుందని పేర్కొంది. ఈ రైలు బీజింగ్ నుంచి షాంఘైకి 2.5 గంటల్లోనే చేరుకుంటుందని చైనా అధికారులు చెప్పారు. గతంలో ఈ ప్రయాణానికి 4 గంటలు పడుతుందని పేర్కొన్నారు. ఈ రైలు బాడీ బరువు 10 టన్నులు మాత్రమే. ప్రస్తుతం CR-400 మోడల్ కంటే ఇది 12% తక్కువ అని చైనా రైల్వే తెలిపింది. విద్యుత్తును కూడా 20% తక్కువగానే వినియోగించుకుంటుందని అధికారులు చెబుతున్నారు. గత మోడల్ కంటే అదనంగా 50 కిలోమీటర్లు అధిక వేగంతో ప్రయాణించగలదని తెలిపారు. ప్రస్తుతం చైనాలోని హైస్పీడ్ రైలు వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్దది. మొత్తం 45,000 కిలోమీటర్ల మేరకు రైల్వే నెట్వర్క్ విస్తరించింది. చైనా 14వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. దీని కింద హైస్పీడ్ రైళ్లు, వంతెనలు, ట్రాక్లు, సొరంగాలు నిర్మించనున్నారు.